బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీర్ అమీల్ తల్లి షాగుప్తా అనారోగ్యంతో మృతి చెందడంతో ఎమ్మెల్సీ కవిత దంపతులు పరామర్శించారు. ఎమ్మెల్యే ఎన్నికల ఫలితాల్లో ఓటమి చవిచూసిన తర్వాత బోధన్లో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించి షకీల్ దుబాయ్ వెళ్లిపోయారు. తల్లి మరణించడంతో దుబాయ్ నుండి ఇండియాకు తిరిగి వచ్చారు. ఖమ్మం జిల్లాలోని మధిర ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మధిరపట్నంలో 128 కోట్ల రూపాయలతో చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. భువనగిరి జిల్లా చౌటప్పల్లోని నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి హాజరయ్యారు. అనంతరం చైర్మన్ వెంకటయ్యను గజమాల వేసి సన్మానించారు. చిత్తూరు జిల్లా పొంగనూరు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కలకడ గ్రామానికి చెందిన వెంకటరమణ మార్గమధ్యంలో హైచర్ వాహనం కారును ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకటరమణను శారదను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలియజేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శివప్రసాద్ రెడ్డి అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రొద్దుటూరు పట్టణంలోని కొర్రపాడు రోడ్డు విస్తరణలో భాగంగా 100 అడుగుల రోడ్డును అధికారులు మార్కింగ్ వేశారు. మార్కింగ్లో భాగంగా పట్టా భూముల్లో పేదలు నిర్మించుకున్న ఇళ్లను తొలగిస్తామని అధికారులు నోటీసులు ఇవ్వడంతో స్పందించిన మాజీ ఎమ్మెల్యే ఎవరైనా పేదల ప్రజల ఇళ్లలో ఒక్క రాయి తీసినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా మంతనిలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 26వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరై విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తన తండ్రి మాజీ స్పీకర్ దివంగత శ్రీపాదరావు ఆశయం ఈ ప్రాంత అభివృద్ధి సంక్షేమం అని చిల్లర రాజకీయాలు కావని అన్నారు. అనంతరం స్థానిక సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన చూపిన బాటలు నడిపిస్తున్నట్లు తెలిపారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తున్న స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులకు మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం పట్టణం ఆదివారం మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులు ఎంతో భక్తి శ్రద్ధలతో పండుగను జరుపుకుంటారని దైవజనులు వార జాషువా చెప్పారు. ఉదయం గోకవరంలో ఈత మట్టలతో యేసు నామము ఆచరిస్తూ తిరిగామని దైవజనులు తెలిపారు. అనంతరం లూథరన్ చర్చిలో 300 మంది క్రైస్తవులతో దైవజనులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించమన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని జగన్నాథ ఆలయంలో స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారి రథోత్సవం సుమారుగా 150 సంవత్సరాల్లో నుంచి ప్రతి ఏటా నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రథోత్సవ కార్యక్రమంలో ప్రజలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లాలోని బీజేపీ నాయకులపై కాంగ్రెస్ నేత వెంకటస్వామి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం పథకాన్ని మోడీ బియ్యంగా బీజేపీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్నబియ్యం పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిణీ చేసిన దొడ్డు బియ్యాన్ని ప్రజలు తినలేక దళారులకు అమ్ముకున్నారని తెలిపారు. ప్రజా ప్రయోజనం కోసం రేవంత్ సర్కార్ వరి సాగు చేసిన రైతులకు బోగస్ ఇచ్చి ప్రోత్సహిస్తూ రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తుందని గుర్తు చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు 20వ వార్డు కౌన్సిలర్ పద్మావతి కుమారుడు టీడీపీ ప్రధాన కార్యదర్శి విజయ్ శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం వచ్చిన 8 నెలల కాలంలో నియోజకవర్గంలో మొత్తం 85 కోట్ల వరకు స్పీకర్ అయ్యన్న నిధులు తీసుకొచ్చారన్నారు. గత ప్రభుత్వంలో తాండవ నదికి గేటు రిపేరు చేసుకోలేని పరిస్థితిలో గత ప్రభుత్వం ఉందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గేట్లు మరమ్మతులు చేయడం జరిగిందన్నారు. అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని ఆయన పేరు మీద గ్రంథాలయం ప్రారంభిస్తున్నామని తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో టీడీపీ కార్యదర్శి ప్రసాద్ బాబు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు అధికంగా నివాసం ఉండే పేదలకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొని వివిధ విభాగానికి సంబంధించి పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా మందులు కూడా అందజేశారు. అనుభవజ్ఞులైన డాక్టర్లు పాల్గొని సేవలు అందించినందుకు ప్రసాద్ బాబు కృతజ్ఞతలు తెలియజేశారు.
నంద్యాల జిల్లా బేతంచెర్లలోని చెన్నకేశవ స్వామి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణానికి దేవాదాయ శాఖ తరపున ఆలయ ఈవో మద్దిలేటి మాజీ చైర్మన్ సుజాత శర్మ పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా అలరించిన మండపంపై మంగళవారం వాయిద్యాలు కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. కళ్యాణంలో పాల్గొన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. విశాఖ జిల్లాలోని దస్పల్లా హోటల్లో కూటమి ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. జీవీఎంసీ మేయర్ చేజిక్కించుకోవడం కోసం జరిగే ఎన్నికలపై విశాఖ ఎంపీ శ్రీభరత్, గాజువాక ఎమ్మెల్యే శ్రీనివాస్ తదితరులు చర్చించారు. జీవీఎంసీ మేయర్ సాధించేందుకు అవసరమైన బలం ఉన్నందున అవిశ్వాసం నెగ్గేందుకు ఎన్నికలు జరిగే రోజు తీసుకోవాల్సిన అంశాలపై వివరించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం అడవుల్లో పులి సంచరిస్తున్నట్టు అటవీ అధికారులు గుర్తించారు. తాడ్వాయి మండలం బూడిదంపేట గొత్తికోయగూడెం సమీపంలో ఓ ఆవుపై పెద్ద పులి దాడి చేసినట్లు స్థానికులు గుర్తించి అటవీ శాఖ అధికారులకు తెలిపారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని పెద్ద పులి అడుగుజాడలను గుర్తించినట్టు ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పులి అక్కడి నుంచి కన్నాయిగూడెం వైపు వెళ్ళిందని, సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పశువుల మేతకు అడవిలోకి వెళ్లొద్దని, పులి ఆనవాళ్లు తెలిస్తే ఫారెస్ట్ అధికారులకు తెలియజేయాలని చెప్పారు. హైదరాబాద్లోని బాలానగర్లో ఆర్టీసీ బస్సు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో భాగంగా బైకును ఆపే క్రమంలో ద్విచక్ర వాహనదారుడు అదుపు తప్పి కింద పడ్డాడు. వెంటనే అతని తలపై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు చెప్పారు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే అతడు చనిపోయాడని వాహనదారులు ఆందోళన చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ అవమానించిన వారే నేడు ఆయన ఫోటో పట్టుకొని పాదయాత్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ని అవమానించిందని ఆరోపించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా బీజేపీ పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు.